హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు డేలో బయటికి వెళ్ళినప్పుడు అండి, బయటికి వెళ్ళి ఫీడింగ్లో అయ్యో చాలా చాలా వింత వింత జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది నాకు, నేను నవ్వుకోవడం. ఇదైతే బుడ్డి అందరికీ తెలిసిందే. బుడ్డి ప్రెగ్నెంట్ అనుకుంటున్నాను. ప్రెగ్నెంట్ కాదో నాకు ఇంకా కన్ఫామ్గా అయితే తెలియలేదు. పొట్ట అయితే ఏమీ పెద్ద మార్పు ఏమీ కనిపించలేదు. కాకపోతే దీని దగ్గర నచ్చింది, సింగిల్గా ఒక ప్లేస్లో కూర్చుని అంత చక్కగా చూస్తుంది. నా బండి సౌండ్ కొంచెం వినపడగానే తలపైకెట్టి చాలా క్యూట్గా చూస్తుంది. ఆ లుక్ వీడియో తీద్దామంటే నాకు కుదరట్లా. ఇదిగోండి ఈ నల్లోడు మాత్రం బండోడు ఎంత మొండోడు అంటే నాకు అడ్డమడిపోతున్నాడు నా కాళ్ళకి. వాడికే ఎట్టాలి ఫస్ట్. వాడికి ఎట్టకుండా ఇంకెవరికైనా ఎట్టినా వాళ్ళ మీద పడిపోయి కరిచేస్తాడు. వీడి చెవి ఏమో ఒకటి డ్యామేజ్ అయిపోయింది. బ్రౌన్గా ఉన్నవాడి చెవి ఏమైందో తెలియలేదు, కొంచెం డ్యామేజ్ అయింది. మొన్న కొంచెం బ్లడ్ వచ్చినట్టు అనిపిస్తే స్ప్రే చేశాను, అది ఆరిపోయింది. కానీ చాలా డ్యామేజ్ కింద ఉంది. ఏమైందో తెలియదు. వీడు అడవిడికి తట్టుకోలేకపోతున్నాను నేను. వీడు ఇంకా కూడా పరిగెడతాడు, బకెట్ చుట్టూ తిరుగుతాడు. వీడు ఏం చేశాడంటే నేను వెళ్ళేసరికి వేరే డాగ్ మా ఇంటి దగ్గరది ఎలా వచ్చిందో వీడి దగ్గరికి వచ్చేసిందండి, ఇక్కడికి దారిలోకి. ఇంకా వీడు అడ్డం కొట్టదాన్ని బెదిరిస్తున్నాడు. అది కాళ్ళలో కూర్చొని మూల నీటిలో సగం బాడీ నీటిలో ఉంది, 2 కాళ్ళు పైకెట్టి కూర్చుంది. అదిగోండి ఇది. వీటికి అన్నం పెట్టడానికి వివతలకు వచ్చినాయి కదా, అప్పుడు అది కొంచెం పైకెక్కి కూర్చుంది. పాపం భయపడుతూ ఆ షాకులోనే ఉంది. ఇంకా అది దీన్ని నేను అక్కడ లేదు, ఆ బ్లాక్ నల్లోడితోటే ఉంటుంది, లేదు కదా అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. రానమ్మ కోసం వెళ్ళిపోతుంటే ఇది వెనకాల చాలా దూరం పరిగెత్తుకొచ్చిందండి. వేరే పిల్లలు నాకు ఎదురయ్యి అక్క వెనకాల కుక్క వస్తుంది అన్నారు. కుక్క రావడం ఏంటని వెనక తిరిగి చూసేటప్పటికి ఇది చాలా ఫాస్ట్గా చాలా పరిగెత్తుకొచ్చింది. పాపం అంటే నన్ను మర్చిపోయి వెళ్ళిపోతుంది, నాకు అన్నం పెట్టకుండా వెళ్ళిపోతుంది అనుకుందో ఏమో పరిగెత్తుకొచ్చింది. పాపం దానికి గొంతు కూడా గమ్మున దిగలేదనమాట, అంత పరిగెత్తినట్టుంది పాపం ఫాస్ట్గా. దానికి కంగారు, ఎంత ఆకలేసిందో పాపం బిడ్డ. ఇంకా రానమ్మనైతే పిలవగానే వచ్చింది. అక్కడ కంపల్లో ఉంటుంది, ఏంటో మరి కంపల్లో దాక్కుంటుంది అది, లేకపోతే కాలవారంట ఏమన్నా దొరుకుతాయని, చేపలు ఏమన్నా దొరుకుతాయని అక్కడ కూర్చుంటుందో తెలియదు. కానీ కంపల లోపల కాలవారంట కూర్చుని ఉంది. కళ్ళు అయితే బాగానే ఉన్నాయి. నిన్న నియోమిక్ ట్యాబ్లెట్ వేయడం వల్ల దానికి దురద రాలేదండి, చాలా మంచి పని అయింది. కళ్ళు కొంచెం మాడినాయి అన్నమాట. ఇంకా నేను ఈరోజు ఏం చేశానంటే కొంచెం పౌడర్ కూడా వేసాను, బాగానే వేయించుకుంది. దానికి బాడీకి పౌడర్ వేసాను, అంత బాగానే ఉంది. అన్నం కూడా కొంచెం తిన్నది. నిన్న అయితే పాపం గోక్కోవడమే సరిపోయింది దానికి, అన్నం కూడా సరిగ్గా తినలేదు. ఈరోజైతే పర్వాలేదు, బాగానే తిన్నదనమాట. ఇంకా వీటికి సరిపోయింది. కానీ ఈరోజు ఫస్ట్ నేను ఎంటర్ అవ్వగానే పిల్లల తల్లి ఒకటి ఉంటుంది కదా, 2 పిల్లలు ఉంటాయి. ఆ పిల్లల తల్లి లేదు, అదే ప్లేస్లో వేరే వాడు ఉన్నాడు. వాడు మా లవ్లీ బేబీ వెనకాలే వస్తాడు కదా, వాడు అక్కడ ఉన్నాడు అనమాట. వాడికి పెట్టాను, వీడియో తీయడం కుదరలేదు. వాడు నేను వెళ్ళిపోయాక వచ్చి తిన్నాడు, దగ్గరుండగా రాలేదు. అదిగోండి పౌడర్ వేయించుకుంటుంది, బాగానే వేయించుకుంది. అలవాటు కాబట్టి చాలా క్యూట్గా యాక్ట్ చేస్తుంది. చక్కగా పడుకుని వేయించుకుంది పౌడరు. ఆడింది కొంచెం సేపు నాతోటి, బాగానే వేయించుకుంది. కన్ను మీద కొద్దిగా చిన్న పుండు లక్కుంటే దాని మీద వేసాను అనమాట పౌడర్. బాగానే వేయించుకుంది. తర్వాత లేచి మళ్ళీ తిన్నదనమాట. రేపొద్దుడికి ఎలా ఉంటుందో చూడాలి. అలా నా దగ్గరున్న పౌడరు, స్ప్రే, ట్యాబ్లెట్స్ అవి బాగానే పనిచేస్తున్నాయి. కొంత మట్టుకు వాటి బాధని తీర్చగలుగుతున్నాను. వాటికి ఏమన్నా గాయాలకు సంబంధించిన యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. మొన్న మా విక్కీ గడి కోసం తీసుకున్నాను కదా, అవి చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.